నమస్తే రైతు మిత్రులారా! నేను మీ చక్రవర్తి. మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అండి. ప్రెజెంట్ అయితే చూస్తున్నారు కదండీ! ఇది మన బొప్పాయి ప్లాట్ 1 తైవాన్ రెడ్ లేడీ రకానికి చెందినటువంటి వెరైటీ అండి. జనవరి 6వ తేదీనైతే నాటాము. ఇప్పుడు మనకు అక్టోబరు 18 ఆ టైంలో అయితే ఉన్నామండి. సో, మా రైల్వే కోడూరు ప్రాంతంలో మొత్తం బొప్పాయి అంతా పాలకైతే ఇచ్చేస్తున్నారు. మనమైతే ఇవ్వట్లేదు. ఇందులో మనము జీనైన్ అరిట్రాకానైతే ఒక 25 రోజుల క్రితమైతే ప్లాంటింగ్ అయితే చేశాము. అంతా ఒక 3, 4 ఆకులైతే మనకు కొత్తగా నాటినప్పటి నుండైతే అరట్లయితే వచ్చిందండి. ఈ బొప్పాయినైతే కంటిన్యూ అయితే చేస్తున్నామండి. పాలకివ్వకుండా వచ్చినకాయ వచ్చినట్టు హార్వెస్ట్ చేసుకుంటూ లోకల్‌లో అయితే మనమైతే సేల్స్‌కైతే ఎళ్తున్నాము. మరి ఇప్పుడు మనము అరటి ఎలా నాటామని చెప్పి మీకు చూపించడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మరి బొప్పాయిలో 3 ఢిల్లీ కటింగ్‌లు పడిన తర్వాత మనమైతే జీనైన్ అరటి రకాన్నయితే సెప్టెంబర్ 12వ తేదీనైతే నాటడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా మనమైతే బొప్పాయిని 6/6 అయితే మొక్కలనైతే వేయడం జరిగింది. మరి వరుసకి మిడిల్‌లో సెంటర్‌లో మన మినీ ట్రాక్టర్‌తో సింగల్ కారు కట్టి ఒక లైన్ లాగా అయితే మనమైతే తోలామండి గుర్తు కోసం అని చెప్పి. ఇందులో 2 చెట్ల మధ్యన అయితే మనమైతే జీనైన్ అరటి మొక్కనైతే నాటడం జరిగింది. సో, మనకు అరటికి కూడా 6/6లో అయితే మొక్క అయితే మనకు పడుతుందనమాట అటు ఇటుగా. సో, ఇలా అయితే మనమైతే అరటినైతే మన బొప్పాయిలో అయితే ప్లాంటింగ్ చేశాము. మరి మనమైతే మన బొప్పాయి ప్లాట్‌లో అయితే జీనైన్ అరటి రకాన్నయితే ప్లాంటింగ్ చేశామండి. ఇప్పటికైతే మనకు నెల 10 రోజులైతే అవుతుంది. ప్లాంట్ యొక్క కండిషన్ అయితే మీరు చూడొచ్చు. మనమైతే 2 ట్రిప్పులు డ్రిప్ ద్వారా అయితే యూరియా మరియు పొటాషియంనయితే ఎక్కించడం జరిగింది. మనకు గ్రోత్ అనేది ఎలా ఉందో మీరు గమనించొచ్చు. దీంతో పాటుగా నేను బొప్పాయినైతే కంటిన్యూయస్‌గా ఈ ప్లాట్ నుండి హార్వెస్ట్ చేస్తున్నానండి. లోకల్ సేల్స్‌కి తిరుపతికి వెళ్తుంటాం కాబట్టి ఇది మన ఛానెల్‌ని ఫాలో అయ్యే ప్రతి సబ్‌స్క్రైబర్‌కి తెలిసిందే. మనం ఈ అరటి కోసం అని చెప్పి ఫెర్టిగేషన్ ఇస్తున్నాము. దీంతో మనకేంటంటే బొప్పాయిలో పైపాటుగా మనకు వచ్చే పూత, పిందె అనేది కూడా బాగా సెట్టింగ్ అయితే అవుతుంది. క్లైమేట్ కూల్ ఉండడం వల్ల ఎక్కడ డ్రాపింగ్ అనేది లేకుండా ఫ్రూట్ సెట్టింగ్ అయితే అవుతుంది. అలానే కాయ సైజింగ్ కూడా పెరగడం అయితే మనకైతే స్టార్ట్ అయింది. మినిమమ్ నా ఎస్టిమేషన్ ఏందంటే ప్రతి బొప్పాయి నుండి ఈ ఢిల్లీ కటింగ్‌లు అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఒక 15-20 కిలోల కాయని నేనైతే సొంతంగా మార్కెట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఏడాది మా రైల్వే కోడూరు ప్రాంతంలో నడిచిన రేట్లు అంత దారుణంగా అయితే ఉన్నాయండి. నేను 15,000 మొక్కైతే యేసాను. మనం ఎప్పుడు రూ. 10 మించి అయితే బండెప్పుడు పెట్టలేదండి. అలాంటి పరిస్థితుల్లో అయితే ఈ సంవత్సరం అయితే రైతులైతే మా ప్రాంతంలో ఉన్నారు. మరి రైతుగా నేనైతే నష్టాలకైతే అలవాటు పడిపోయానండి. ఇక నుండి మన రూట్ మార్చకపోతే రోడ్డు మీద పడిపోయేదానికైతే అవకాశం ఉంటది. అందుకని చెప్పి మనమైతే రూట్ మార్చాము. సొంతంగా సేల్స్‌కెళ్తున్నాము. దీంట్లోనే అంతర పంటగా జీనైన్ వేసాము. రెండిటికి ఫెర్టిగేషన్ అనేది కలిసొస్తుంది. సో, ప్లస్ నేను ఓన్‌గా సేల్స్ చేసుకుంటాను కాబట్టి ఓ రూపాయి అనేది నేను కూడా ప్రాఫిట్‌లోనే ఉంటానని చెప్పి అనుకుంటున్నాను. సో, ఇదైతే మనం ఎక్స్‌పెరిమెంటల్‌గా మా ఏరియాలో నేనైతే క్రాప్‌నైతే వదిలిపెడుతున్నానండి. ఇలా మనం ఫిబ్రవరి, మార్చ్ వరకు వెళ్దామనే ఉద్దేశంతో అయితే ఉన్నాను. మరి ఈ వీడియో కేవలం నేను బొప్పాయి ఫస్ట్ ప్లాట్‌లో ప్రెజెంట్ ఏం వేస్తున్నానని చెప్పి చూపడానికి మా సబ్‌స్క్రైబర్‌లు అడుగుంటే వాళ్ళ కోసమైతే చేయడం జరిగింది. అలానే మీ ప్రాంతం ఏది? అలానే మీ ప్రాంతంలో ప్రెజెంట్ బొప్పాయి ధరలు ఎలా ఉన్నాయని చెప్పి ఈ వీడియో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయగలరు. అలానే వ్యవసాయానికి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసమైతే మన అగ్రిగురు యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్‌ని ఆన్ చేసుకొని సపోర్ట్ చేయగలరు.